ప్రైజ్ లార్డ్. 56వ కీర్తన 9వ వచనం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవునికి మొరపెట్టడం అంటే ఏం జరుగుతుందిలేండి, దేవునికి మొరపెడితే ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందిలేండి అనుకుంటారు. విశ్వాస సహితమైన ప్రార్థన చాలా బలమైంది. నీతిమంతుల విజ్ఞాపన మనోపూర్వకమైనదని వాక్యం చెప్తా ఉంది. నువ్వు విశ్వాసంతో నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే భక్తుడు చెప్తున్నాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతున్నారు. నన్ను బాధిస్తున్నవారు, నన్ను తరుముతున్నవారు, నన్ను కొడుతున్నవారు, నన్ను తిడుతున్నవారు, నన్ను చంపాలని యోచన చేస్తున్నవారు, నన్ను ద్వేషిస్తున్న వారిని వెనకకు త్రిప్పగలిగేది ఏంటో తెలుసా? నేను చేస్తున్న ప్రార్థన. నేను ఎవరిని త్రిప్పలేను, నేను ఎవరితోనూ యుద్ధం చేయలేను, నేను ఎవరితోనూ పోరాడలేను, నేను ఎవరితో గెలుపొందలేను, నేను ఎవరిని శాసించలేను. కానీ నేను చేసే ప్రార్థన మాత్రము నా శత్రువుల్ని వెనకకు త్రిప్పగలదు అంటున్నాడు. అవును, నీవు బలహీనుడివే కావచ్చు, నువ్వు బలహీనురాలువే కావచ్చు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన ఉంది చూడు, నువ్వు పెడుతున్న మొర్రుంది చూడు, అది మాత్రము అల్పమైంది కాదు. అది చాలా శక్తివంతమైనది, ఒక అణుబాంబు కన్నా చాలా ప్రభావవంతమైనది. మొర్రపెడుతున్నావా? నాకు మొర్రపెట్టుము, నేను జవాబిస్తానని ఎన్నోసార్లు ప్రభు చెప్పాడు. కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శత్రువులు ఏమీ దాడి చేసినప్పుడు, నీ హృదయము గాయపడినప్పుడు నువ్వు చేయాల్సింది ప్రార్థన. మొరపెట్టు. నీ కుటుంబం కొరకు మొరపెట్టు, నీ బిడ్డల కొరకు మొరపెట్టు, నీ ఆర్థిక విషయాల కొరకు మొరపెట్టు, నీ ఆరోగ్యం కొరకు మొరపెట్టు, నీ కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యల కొరకు మొర్రపెట్టు. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ సణిగారు, కానీ మోషే మొర్రపెట్టాడు. ఎంత గొప్ప జవాబు దేవుడిచ్చాడు. నీ చెయ్యెత్తు మోషే, ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. నువ్వు కూడా దేవునికి మొర్రపెట్టు. మొర్రపెట్టడంలో చాలా గొప్ప కార్యాలు దాచిబడి ఉన్నాయి. మొర్రపెట్టడంలో చాలా ఆశీర్వాదాలు దాచిబడి ఉన్నాయి. ఎందుకు దాన్ని ఉపయోగించుకోవట్లేదు నువ్వు? ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకో, మొర్రపెట్టుకో, గొప్ప అద్భుతం చూస్తావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీకు మొర్రపెట్టినప్పుడు శత్రువులు వెనుకకు మళ్ళుట భక్తుడు చూశాడు. అయ్యా, మరి నీకు మొర్రపెట్టి ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు, నీకు మొర్రపెట్టి విజయమే ఉంది. నీకు మొరపెట్టడం మాకు నేర్పించు. దేనికి కృంగిపోకుండా, దేనికి చింతపడకుండా నీ సందులో ప్రార్థించి విజయం పొందే కృప మా అందరికీ దయచేయమని, అద్భుతాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.